హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక ధాత్రి ప్లాన్ ప్రకారం చాలా బాగుంది కదా కేదార్. అవును, మరి యువరాజ్ సెలెక్షన్ అంటే ఏమనుకున్నావు? ఇదంతా నిష్క విని, నువ్వు మా ఆయన గురించి ఏం మాట్లాడుతున్నావు? నిషి, నేను మాట్లాడుతున్నది యువరాజ్ గురించి కాదు, గొప్పతనం గురించి. మా ఆయన ఎప్పుడు గొప్పోడే, ఎప్పుడైనా గొప్ప పనులే చేస్తూ ఉంటాడు. ఇక వెంటనే కేదార్, మీ ఆయన చేసే గొప్ప పనులు చేస్తే నీకు గుండె ఆగిపోతుంది. ఏమన్నావు? ఇక ధాత్రి అంటే నిషి, నువ్వు కేదార్ గురించి ఏం పట్టించుకోకు. యువరాజ్ ఆఫీస్లో ఎంత పెద్ద విగ్రహం పెట్టాడో తెలుసా నిష్క? ఇక వెంటనే కేదార్, అవును నిషి, ఇది చూడు ఒకసారి ఈ వీడియో. చాలా బాగుంది. ఇక వెంటనే ధాత్రి, బాగుంది కాదు నిషి, చాలా అద్భుతంగా ఉంది కదా. ఆ దేవుని విగ్రహం మన ఇంటి ముంగట ఉండి నువ్వు యువరాజు పూజలు చేస్తే ఎంత బాగుంటుంది, ఒకసారి ఆలోచించు నిష్క. మనసులో ఉన్న కోరికలు తీరిపోవు నిషి. నిజంగానే గణపతి పూజ చేస్తే అంత మంచిదా? అవును నిషి, ప్రతి సంవత్సరం పిన్ని గణపతి పూజ చేయదా? ఇక నిష్క మనసులో, వదిన కావాలనుకున్నది నేనేమో కాకుండా చేశాను, ఇప్పుడు ఏం చేయాలి? వదినతో మాట్లాడి ఇప్పుడే విగ్రహాన్ని ప్రతిష్ఠిద్దాం. ధాత్రి వెంటనే, కానీ ఆఫీస్లో ఉన్న విగ్రహం చాలా బాగుంది కదా. అసలు యువరాజు ఇలాంటి విగ్రహం తీస్తాడంటే మనం ఇంటికి తెప్పించుకునే వాళ్ళం. మన నిషికి కూడా ఈ విగ్రహం చాలా నచ్చేసినట్టుంది. అయినా కానీ ఆ విగ్రహం ఆఫీస్లో ఉంది కదా. ఇక వెంటనే కేదార్, ఏంటి ధాత్రి అదేదో మార్స్లో ఉన్నట్టు అలా చెప్తున్నా? నిషి కోరుకుంటే ఆఫీస్లో నుంచి ఇంటికి తేవడం ఎంతసేపు చెప్పు? అప్పుడు నిషిక, ఎంతసేపు? 1 గంట. యువరాజుకి ఇంపార్టెంట్ ఏంటిదంటే నిషి, విగ్రహం కాదు. నిషియే ఇంపార్టెంట్. ఏంటి నిషి, అంతేనా? అంతే. అవును, మా ఆయనకు నేనంటేనే ఇంపార్టెంట్. అప్పుడు ధాత్రి మాట్లాడుతూ, కానీ ఆఫీస్లో ఉన్న విగ్రహాన్ని ఇక్కడికి తెస్తాడని నాకు నమ్మకం లేదు నిషి. ఇక వెంటనే కేదార్, ఏంటి నిషి అడిగినా ఒప్పుకోడా? అస్సలు ఒప్పుకోడు. కావాలంటే కొత్తది తెస్తాను అంటాడు, లేకపోతే అలాంటిది ఇంకోటి తెస్తాను అంటాడు. మరి దాన్ని తేవడానికి అస్సలు ఒప్పుకోడు. అప్పుడు నిషిక, ఒప్పుకుంటాడే. అయినా మా ఆయన గురించి నీకు తెలుసా నాకు తెలుసా? నా కోరికల్ని ఎప్పుడు కాదనడు. ఇక వెంటనే కేదార్, మాటలతో చెప్పడం కాదు నిషి, నువ్వు ఎలాగైనా ప్రూఫ్ చేయాలి. యువరాజ్ గురించి చాలా తక్కువ అంచనా వేస్తుంది. ఇంటికి వస్తున్నాడు కదా, రానివ్వు, నేను అడుగుతాను. అప్పుడు ధాత్రి, వద్దు నిషి, నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. ఇప్పుడు నువ్వేమో యువరాజుని అడిగి యువరాజేమో కాదనుకుంటే నువ్వు చిన్నబోతావు కదా, అప్పుడు నేను తట్టుకోలేను. నువ్వు చిన్నబోవడం కాదు, నేను యువరాజ్ అడగగానే ఆ విగ్రహాన్ని ఇంటికి తెస్తాడు, అప్పుడు నువ్వే చేస్తావే. ఇక యువరాజ్ ఇంటికి రాగానే వెంటనే నిషిక, యువరాజ్ ఆఫీస్లో గణపతి విగ్రహం పెట్టారంట కదా. అవును. ఆ విగ్రహాన్ని ఇంటికి తీసుకురావా, ఇంటి ముంగట ప్రతిష్ఠ చేద్దాం అని అనేసరికి యువరాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక వెంటనే కౌశికి, అదేంటి నిషి, ఇంట్లో ప్రతిష్ఠిద్దామంటే వద్దన్నావు కదా, పూజ చేసేవాళ్ళు ఇవన్నీ వద్దని నువ్వే అన్నావు కదా, మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? అంటే వదిన, పూజ చేస్తే చాలా మంచిదని నాకు ఇప్పుడే తెలిసింది వదిన. అందుకే వదిన, ఆఫీస్లో ఉన్న విగ్రహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇంటి ముంగట ప్రతిష్ఠిద్దాం అనుకుంటున్నాను. ఇక యువరాజు వెంటనే, ఆఫీస్లో ఉన్న విగ్రహం ఎందుకు నిషి, నేను కావాలంటే కొత్త విగ్రహం తెస్తాను. ఇక ధాత్రి అన్న మాటలను గుర్తు తెచ్చుకొని వెంటనే నిషి కోపంతో, ఆ కొత్త విగ్రహాన్ని నీ ఆఫీస్లో పెట్టుకో, నాకు మాత్రం ఆ విగ్రహమే కావాలి. అమ్మా నిషి, నువ్వు ఆఫీస్లోనే ఉన్న విగ్రహం కావాలని ఎందుకు అడుగుతున్నావమ్మా? నాకు ఆ విగ్రహమే నచ్చింది మామయ్య, అందుకే. ఇక యువరాజు వెంటనే, సరే అయితే అలాంటి విగ్రహాన్ని ఇంకోటి తెప్పిస్తాను, సరేనా? ఇక మళ్ళీ ధాత్రి అన్న విషయాలను గుర్తు తెచ్చుకొని, నువ్వు ఏం చేస్తావో తెలియదు యువరాజ్, నాకు ఆ విగ్రహమే కావాలి. నిషి, ఆఫీస్లో పెట్టిన విగ్రహాన్ని ఇంటికి ఎలా తీసుకొస్తాం? నాకు మాత్రం ఆ విగ్రహమే కావాలి మామయ్య. వెంటనే ధాత్రి, ప్రాణప్రతిష్ఠ చేస్తే విగ్రహం తేవద్దు, కానీ ఇప్పుడు తేవచ్చు కదా మామయ్య. అంటే పాపం మా చెల్లి పెళ్ళైన కాడ నుంచి ఏదీ అడగలేదు, ఇప్పుడు నోరు తెరిచి అడుగుతుంది. ఇక వైజయంతి వెంటనే, అరే అబ్బోడా, నోరు తెరిచి అడిగింది కదరా, ఆ ఆఫీస్ నుంచి ఆ విగ్రహాన్ని తేరా. ఎవరెన్ని చెప్పినా ఆఫీస్ నుంచి విగ్రహాన్ని తేవడం మాత్రం కుదరదు. అంత కావాలంటే కొత్త విగ్రహాన్ని తెస్తాను, కానీ ఆ విగ్రహం మాత్రం తేను అని అనేసరికి నిష్క కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.